మీరు అసైన్ ల్యాండ్ అమ్మేశారు, డబ్బులు కూడా తీసుకున్నారు, కొన్న వ్యక్తికి సేల్ డీడ్ కూడా రాసిచ్చారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే భూమి మళ్ళీ మీకే వచ్చిందనుకోండి, నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. అసైన్ ల్యాండ్స్ విషయంలో ఇది జరిగే అవకాశం ఉంది. ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. కట్ ఆఫ్ డేట్ అంటే 31st Jan 2007 తర్వాత మీ దగ్గర అసైన్ ల్యాండ్ ఉందనుకోండి, అసైన్ ల్యాండ్ అంటేనే ఆ భూమికి మీరు ఓనర్ కాదు, అసలు ఓనర్ ప్రభుత్వం. అంటే అమ్మే హక్కు లేని భూమిని మీరు ఇంకొకరికి అమ్మారు. అమ్మే హక్కు మీకే లేనప్పుడు మీరు చేసిన సేల్కి విలువ ఎలా ఉంటుంది? ఇప్పుడు అసలు విషయం చూడండి. సందర్భం ఒకటి, మీరు ఆ భూమిని అమ్మేసిన ఇంకా ఆ భూమి మీ పొసెషన్లోనే ఉంది. ఆ భూమి ఆటోమేటిక్గా మళ్ళీ మీకే వస్తుంది, ఎందుకంటే జరిగిన సేల్కి విలువ లేదు. సందర్భం 2, ఒకవేళ మీరు పొజిషన్లో లేకపోతే, అమ్మినా అమ్మకపోయినా ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటుంది. అంటే 2 సందర్భాల్లోనూ డబ్బులు పెట్టి ఆ భూమిని కొనుక్కున్న కొనుగోలుదారునికి మాత్రం ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు.